తీసుకుంటున్నాను. తెగతెంపులు ఆమెతోనే. మీరు చెప్పినట్టు వాళ్ళు కూడా మీకు వ్యతిరేకంగానే ఉన్నారు కదా, ఆవిడతోటే ఉండే పరిస్థితి కనపడుతుంది, వాళ్ళు పిల్లలు కూడా. ఉండని సార్, డబ్బులు మరి నేను ఇవ్వాలి కదా. 1,40,00,000 ఇచ్చాను సార్ నిన్నటి వరకు. మరి ఆమెతో ఉండి డబ్బులు తీసుకోలేదా? మీకు స్టేట్మెంట్ కావాలా, పంపించాలా? ఒక ఏడాది కాలంలో ఖర్చుల కోసం 1,40,00,000 ఇచ్చాను పిల్లలకి, ఆమెకి. ఎవరైనా 1 yearలో 1,40,00,000 ఖర్చు పెడతారండి? నేను ఇచ్చా, ఆస్తులు రాసా, ఇప్పుడు ఇస్తానంటున్నాను, ఇప్పుడు చేస్తాను నాకున్న శక్తి మేరకు. ఇప్పుడు ఆవిడ మీ ఇంటి బయట ఉన్నారు, మంచాలు తీసుకొచ్చి అక్కడే వేసుకుని ఉన్నారు, మందులు కూడా అక్కడే పెట్టుకుని ఉన్నారు. ఆవిడ ఇందాక మేము మాట్లాడించబోతే ఆవిడ చాలా నీరసంగా కనపడుతూ ఉన్నారు, దువ్వాడ వాణి. పిల్లలు కూడా అక్కడే ఉంటూ ఉన్నారు, మీరేమో లోపల ఉన్నారు. ఏంటి పరిస్థితి? ఎట్లా దీన్ని, అంటే ఒక కొలికి, అంటే పెద్దవాళ్ళు ఇద్దరు కూడా పెద్దవాళ్ళు, నేను చెప్పిందంతా విని మళ్ళీ మీరు మొదటికి వస్తే నేను ఏం చెప్తాను? అలాగే సార్, అంటే దీనికంటూ ఒక సొల్యూషన్ ఉంటుంది కదా, నేను అనేది అది. సొల్యూషన్ అదే సార్, డివర్సే సొల్యూషన్. పిల్లలు నేను చూసుకుంటాను, డివర్సే సొల్యూషన్. దెర్ ఇస్ నో అదర్ సొల్యూషన్. చెప్పాను కదా క్లియర్గా, ఇంకేముంది సార్ దీనికి? మీరు బయటకు వెళ్ళాలంటే ఇప్పుడు ఆవిడ బయటే ఉన్నారు కదా. ఉండని, వెళ్ళొస్తున్నాను కదా, ఆమె పని ఆమె చేస్తారు, నా పని నేను చేసుకుంటుంటాను. ఉండని, ఎవరైనా చంపాలనుకుంటే చంపుతారు, కొట్టాలనుకుంటే కొడతారు నన్ను. చుట్టూ ఆమె మనుషులే ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళందరూ ఉన్నారు, పోలీసులు ఆమెకు సపోర్ట్గా ఉన్నారు, నాకెవరూ లేరు. మాది అపోజిషన్ పార్టీ, రూలింగ్ పార్టీ మద్దతు ఆమెకు ఉంది. ఏదైనా చేస్తారు, చేయని, తెగించే ఉన్నాను సార్. సార్, మీరు ఇంతవరకు మీ ఫ్యామిలీ గురించి, మీ పరిస్థితుల గురించి మాట్లాడారు, కానీ మాధురి, ఆవిడ పరిస్థితి, ఆవిడ మొత్తం ఇప్పుడు సోషల్ మీడియాలో ఆవిడ సెంట్రిక్గా విపరీతమైన ట్రోలింగ్ నడుస్తూ ఉంది, ఆవిడని విపరీతంగా క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతూ ఉంది, బ్యాడ్ కామెంట్స్ వస్తూ ఉన్నాయి. ఆవిడ దానికి కంటతడి పెడుతూ ఆవిడ మాట్లాడారు, రోధించారు లైవ్లో. ఏంటి దానికి ఎవరు న్యాయం చేయాలి అసలు ఆ పరిస్థితికి? మా కుటుంబం వల్లే ఆమెకి అన్యాయం జరిగింది సార్. అది దువ్వాడ వాణి, దువ్వాడ శ్రీనివాస్, వీళ్ళిద్దరూ బాగానే ఉన్నారు సార్ ఈరోజు. కానీ ఆమెకు అన్యాయం జరిగిందని నేను ఒప్పుకుంటాను సార్. చాలా అన్యాయం జరిగింది. సాటి మహిళకు అన్యాయం చేయడానికి తలపెట్టిన దువ్వాడ వాణి చరిత్రహీనరాలుగా మిగిలిపోదు. ఇది నిజం, అది నిజమే, నేను యాక్సెప్ట్ చేస్తాను. ఆమెను బలిపరుస్తూ చేశారు. ఒకసారి ఆవిడ మాట్లాడారు సార్, ఆవిడ మాట్లాడి, మాధురి ఇందాక బీటీవీతో మాట్లాడుతూ ఆవిడ వేదన చెప్పారు. ఒకసారి చూద్దాం, చూసిన తర్వాత మాట్లాడు. క్యాబరే డాన్సులు చేస్తావా, ఇట్లా పబ్ డాన్సులు చేస్తావా? మా ఇంట్లో మేము గుట్టుగా రీల్స్ చేసుకుంటే మీకేంటి అందులో తప్పు కనిపించింది? మీరెందుకు అంత ఎక్కిల నవ్వులు నవ్వుతున్నారు? ఎవరు ఆడపిల్లలు రీల్స్ చేయట్లేదా? రీల్స్ చేసిన ఆడపిల్లలు తప్ప? ఇది చాలా తప్పు. ఇది చాలా బాధ పెడుతుంది నాకు. ఇలాంటివన్నీ నన్ను చాలా మనస్తాపానికి గురి చేస్తున్నాయి. ఇవన్నీ 2 రోజుల నుంచి సోషల్ మీడియా చూస్తే నాకు ఏడుపు వస్తుంది బాగా. ఇవి చాలా తప్పు. ఇలాంటి కామెంట్స్, మీరు పర్సనల్ కామెంట్స్ ఎప్పుడు అలా పెట్టకండి, ఇది చాలా తప్పు. ఎంతమంది రీల్స్ చేస్తారు లేరు లేడీస్? అంటే రీల్స్ చేసిన లేడీస్ అంతా తప్పుడు మహిళనా మీ ఉద్దేశం? తప్ప మీకు డాన్స్ నేను ఎంతో మందికి, 1000 మంది పిల్లలకి భరతనాట్యం నేర్పించాను, ఫ్రీగా చెప్పాను క్లాసెస్, నేను ఉచితంగా చెప్పాను ఎంతమందికో. నేను కోలాటం కూడా ఎంతోమందికి ఫ్రీగా చెప్పాను. తిరుపతి లాంటి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్కి, బ్రహ్మోత్సవాలకి అందరికీ నేను డబ్బులు ఖర్చు పెట్టుకొని తీసుకెళ్తే ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేస్తారా? వాళ్ళందరూ లేడీస్కి వచ్చి అడగండి ఒకసారి, నేను ఎవరితో ఎలా బిహేవ్ చేశానో ఏంటో తెలుస్తుంది మీకే. ఇష్టం వచ్చినట్టు నోరుంది కదా అని ఎవడ పడితే అది వాగడం, ఎవడికి నచ్చింది రాసుకోవడం, ఎవడికి నచ్చింది ప్లే చేసుకోవడం, ఇవన్నీ తగ్గించుకోండి. ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. ఆడవాళ్ళు ఎలాగ ఉండాలంటే వాళ్ళకి అలాగే ఉండండి. డ్రెస్ని కామెంట్ చేస్తే రైట్ కూడా మీకు లేదు. ఆడపిల్లలు బికినీలు వేసుకుంటే అది వాళ్ళ ఇష్టం, ఆడపిల్లలు షార్ట్స్ వేసుకుంటే అది వాళ్ళ ఇష్టం. ఆడపిల్లలు కంఫర్ట్, వాళ్ళ కంఫర్ట్ బట్టి వాళ్ళు నచ్చిన దుస్తులు వేసుకుంటారు. దుస్తుల కోసం కామెంట్ చేస్తే రైట్ కానీ, ఆడపిల్లలు రీల్స్ కోసం కామెంట్ చేస్తే రైట్ కానీ ఎవరికి కూడా లేదు. ఎవ్వరికి ఈ సొసైటీలో ఎవ్వరికి కూడా లేదు. ఆడపిల్లలే అది హక్కు. మాకు నచ్చినట్టుగా మేము ఉండడం మా హక్కు. ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే స్కిప్ చేయండి. డోంట్ గివ్ నెగిటివ్ కామెంట్స్. ఇష్టం లేకపోతే చూడమ్మా, నేను మీకు ఎవరు చూడమన్నాడు? మీకు ఎవరు మా రీల్స్ చూడమని మేము అడిగామా? మీకు ఏమైనా రిక్వెస్ట్ చేసి బ్యాక్ చేసుకుంటున్నామా మా రీల్స్ చూడండి అని? సార్, ఇప్పుడు ఇన్ని రోజులు సమస్య లేదు ఆవిడికి. ఇప్పుడు ఏదైతే విషయం బయటకు వచ్చిందో, ఇప్పుడు ఎప్పుడైతే సమస్య అంతా బయటపడిందో, మీడియాకి వచ్చిందో, లేదంటే రోడ్డు మీదకి వచ్చిందో, ఆ రోజు నుంచి ఆవిడకి సమస్య మొదలైంది. ఈ కామెంట్స్ కానీ, క్యారెక్టర్ అసాసినేషన్ కానీ. ఆవిడకి పిల్లలు ఉన్నారు, కుటుంబం నుంచి ఆవిడ కూడా బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి. ఎట్లా నేను అడిగేది ఏంటంటే, ఆవిడకి జరిగే న్యాయం ఏంటి అసలు? ఇప్పుడు ఎట్లా ఏం చేస్తారు? మీరే ఒప్పుకుంటున్నారు తప్పు జరిగింది, మా వల్లే అన్యాయం జరిగిందని. ఒక ఉన్నత కుటుంబంలో పుట్టి
మా కుటుంబం బారిలో మా కుటుంబం తాలూకా ట్రాప్లో పడి అంటే దువ్వాడవాణి ఆలోచనలో భాగంగా అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చి మంచి జీవితాన్ని నాశనం చేసుకొని అత్తవారికి కన్నవారికి దూరం అయిపోయి ఒంటరిగా మిగిలిపోయి పిల్లలతో ఆత్మహత్య చేసుకునే స్థితికి వచ్చి ఈరోజు తను పడుతున్నటువంటి ఆవేదన 2 ఏళ్ల నుంచి అనుభవిస్తున్నప్పటికి కూడా ఎవరికీ చెప్పలా, ఎప్పుడు మీడియా ముందుకు రాలా. ఇలాంటి అవమానాలు నాకు తెలిసి చాలా తను ఎదుర్కొంది, కానీ బయటకు రాలా. కానీ ఈరోజు బయటకు ఎందుకు వచ్చిందంటే మళ్ళీ దువ్వాడవాణి నిన్ననే వ్యక్తిత్వ హననం చేసేటట్టు దుర్భాషలు ఆడుతూ ఆమె క్యారెక్టర్ని అసాసినేట్ చేసే విధంగా మాట్లాడటం వల్ల ఈ ట్రోల్స్ కూడా ఆ విధంగానే వస్తాయి. దువ్వాడ శ్రీనివాస్ అనేటప్పటికి దువ్వాడ శ్రీనివాస్తో సంబంధించిన వ్యక్తి అనుకునేటప్పటికి నాకు మిత్రులు ఉంటారు, శత్రువులు ఉంటారు, విరోధులు ఉంటారు. వాళ్ళు ఇస్తున్న కామెంట్స్ రకరకాలుగా ఉంటాయి. మొత్తానికి మా కుటుంబం వల్ల ఆమెకు అన్యాయమే జరిగిందని నేను అంటాను. సరే, ఒకసారి వాణి గారు మాట్లాడారు, మీ మీద ఆరోపణలు చేశారు, ఆవిడ రియాక్షన్ ఒకసారి చూద్దాం. మేమంటే తాక్కుని అంటే మేమంటే క్యాడర్ చెప్పు తీసి కొడతారులేండి వీళ్ళకి, వీళ్ళ అమ్మకి క్యాడర్ చెప్పు తీసి కొడతారు వీళ్ళకి. క్యాడర్ మీద మాట్లాడింది కదా వీళ్ళమ్మ, మేము మందులు తాక్కుని ఇరగొట్టుకుని ఏ క్యాడర్ పేర్లు చెప్పమన్నాడు. మేము ఎవరితో మందులు తాకాము ఎవరితోనే ఆ క్యాడర్ జుత్తు పట్టుకొని ఏడుస్తారు వీళ్ళందరికి కలిపి. ఒళ్ళు మర్చిపోయి ఎలా బిహేవ్ చేయాలో తెలియని వ్యక్తులు ఇలాంటి మదం ఎక్కిపోయి జగనన్నకి ఇదే చెప్తున్నాను, ఇంత నీచంగా ఇలాంటి వ్యక్తులకి దయచేసి పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాను. పార్టీ పరువు తీస్తున్నారు వీళ్ళు. సార్, క్యాడర్ ఆవిడ అంటే ఆవిడ మీద చేసిన ఆరోపణ అంటే మందు తాగుతుందని కూడా, మందు తాగుతుందని మీ మదర్ కూడా ఆవిడ మందు తాగుతారని చెప్పి కామెంట్ చేశారు. శ్రీనివాస్ గారు, రైట్, ఆడియో కట్ అయింది, మళ్ళీ కాంటాక్ట్ చేద్దాం. రైట్, దువ్వాడ శ్రీనివాస్ గారు చెప్తూ ఉన్నారు, ఆస్తులు నేను వాళ్ళ పేరు నా పేరు మీద ఉన్నటువంటి ఆస్తులను వాణి పేరు మీద పిల్లల పేరు మీద కూడా ట్రాన్స్ఫర్ చేశాను, కావాలంటే మీకు ప్రూఫ్స్ కూడా పంపిస్తానని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఆయన స్పందించారు. ఆ సందర్భంలో మేము రాజకీయంగా కామెంట్ చేసాం, కానీ ఇప్పుడు విషయం నా దాకా వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ ఆ రోజు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొన్నారో ఇప్పుడు నేను అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాను. ఎలాంటి పరిస్థితులు ఆయన ఇది చేశారని చెప్పి ఒక వివరణ కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. అలాగే ఆస్తులకు సంబంధించి కూడా ఇప్పటివరకు చాలా ఆస్తులు వాళ్ళ పేరు మీద పెట్టానని చెప్పి శ్రీనివాస్ గారు చెప్తూ ఉన్నారు. ఏదేమైనా దీనికి సంబంధించి ఆయన సొల్యూషన్ అయితే కోరుకుంటూ ఉన్నారు అండ్ విడాకులకు వెళ్తానని కూడా చెప్తున్నారు. శ్రీనివాస్ గారు జాయిన్ అవుతుంది. శ్రీనివాస్ గారు, మీ మదర్ కూడా ఆరోపణ చేశారు, మందు తాగుతారు వాణి అని చెప్పి, మందు తాగి సీసాలు పగలగొట్టి దాడి చేయడానికి వచ్చారు అని చెప్పి. అంత హార్ష్గా ఉంటుందా ఆవిడ బిహేవియర్? అంత ఇదిగా ఉంటుందా? గతంలో నాకు ఇంట్లో ఉండేటప్పుడు నేను 2 సంవత్సరాల క్రితం వచ్చేసాను. అప్పటికి ఒక 4 రోజుల ముందు నేను జిమ్ చేసే డంబెల్స్ 2 చేతులతో పట్టుకొని వచ్చి నా మీద ఇసురు కొట్టింది సార్. ఆ డంబెల్ తప్పించుకునే ప్రయత్నంలో నేను ఒక చైర్లో ఒక టేబుల్ ముందు కూర్చొని చాలా ఫాస్ట్గా బయటికి రావటం జరిగింది. ఆ బయటకు వచ్చే సందర్భంలో నా కాలు కూడా ఫ్రాక్చర్, ఆ ఫింగర్ ఫ్రాక్చర్ అయ్యి కట్టేసుకొని ఎంపీ ఎన్నికల్లో నేను ప్రచారానికి తిరిగాను. అంటే నా మీద స్వయంగా చేసిన హత్యా ప్రయత్నం, ది గ్రేట్ దువ్వాడ వాణి. ఇలాంటివి ఎన్నో జరిగాయి సార్, చెప్పుకుంటే బోలుడు. భరించుకుంటూ ఉన్నాం. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనుకున్నారు? కుటుంబం, నాకు తెలిసి దేశంలో భూమి మీద ఎక్కడా కూడా ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉండవు సార్. భార్యాభర్తలకు నచ్చకపోతే విడాకులు తీసుకుంటారు, మ్యూచువల్ డివోర్స్ తీసుకుంటారు, లేదనుకుంటే పెద్దల మధ్య కూర్చొని మాట్లాడుకుంటారు, వడంబడికి చేసుకుంటారు. కానీ ఇలా రచ్చకెక్కి రోడ్డెక్కి అధిష్టానానికి వెళ్ళి ప్రజల ముందు అరిచి కుటుంబాలని నాశనం చేసే మనిషి భూమి మీద దువ్వాడ వాణి తప్ప ఎవరు ఉండరు సార్. నిజంగా నేను తప్పు చేస్తుంటే తప్పుకి అడిగే మార్గం ఇదే సార్. భర్తను ఏ విధంగా కాపాడుకోవాలి సార్? కుటుంబాన్ని ఏ రకంగా కాపాడుకోవాలి సార్? 4 గజల మధ్య కూర్చోవాలి, మాట్లాడాలి, నీ మీద ఇలా వింటున్నాం, అది నువ్వు మార్చుకోని చెప్పాలి, సరిగ్గా మాట్లాడుకుంటే ఇవన్నీ జరుగుతాయా సార్? ప్రతి స్త్రీ అదే చేస్తుంది సార్. ప్రతి స్త్రీ కూడా దువ్వాడ వాణిలాగా అనుకుంటే ఒక్క మగాడు కూడా భూమి మీద ఉండడు, ఒక్క ఇల్లు కూడా నిలబడదు. ఏమైనా స్వర్గం నుంచి వచ్చిందా? ఇన్ని రకాల మాట్లాడి ప్రజల సమక్షంలో సభ్య సమాజం సమక్షంలో తలదించు వినుకునే విధంగా భర్తకి దుర్భాషలాడుతూ భర్తకి హీనక్రియతో మాట్లాడుతుందా?
ఇది ఎక్కడైనా ఉందా సార్ భూమి మీద? మీకు నిజంగా ఇల్లు కాపాడుకోవాలి, నిన్ను కాపాడుకోవాలనుకుంటే నాకు వచ్చి 4 గదుల మధ్య మాట్లాడతావా తప్ప రోడ్డు మీద మాట్లాడతావా? మీడియా ముందు మాట్లాడతావా? అధిష్టానానికి చెబుతావా? అంటే నీ కోరిక టిక్కెట్టా, దువ్వాడ శ్రీనివాస? భర్త కావాలా, టికెట్ కావాలా? భర్త కావాలా, డబ్బు కావాలా? ఏంటి సార్ ప్రశ్న? డబ్బు కావాలి కాబట్టే ప్రచారం చేసావు, భర్త కావాలి, టికెట్ కావాలి కాబట్టే దుష్ప్రచారం చేసావు. ఒకవేళ భర్తే కావాలనుకుంటే ఇవేవి చేసుండేదానివి కావు.